ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఆయన అత్యంత సీనియర్. పార్టీలు మారినా నిబద్ధత ఉన్న నేతగా ఆయనకు పేరుంది. మాట జారని తత్వం, ప్రజలకు చేరువగా ఉండే లక్షణం ఆయన్ను పాపులర్ నేతగా నిలబెట్టింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రాజకీయాల్లో నిలదొక్కుని 2024లో అనకాపల్లి శాసనసభ స్థానంలో జనసేన అభ్యర్థిగా గెలిచిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు మరోసారి పదవియోగం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొనతాలను పోటీ చేయించకూడదని, ఒక మార్గదర్శిగా ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తోన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారికి మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇప్పించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గౌరవప్రదంగా రాజకీయాల నుంచి సాగనంపితే కరెక్ట్ గా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. పైగా మంత్రివర్గంలో ఉత్తరాంధ్ర నుంచి జనసేనకు ప్రాతినిధ్యం లేనందున కొనతాలకిప్పిస్తే ఒక సీనియర్ కు అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందని పవన్ లెక్కలేసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన సీనియర్ నేతగా కొనతాలకు మంచి పేరుంది. వివాదార్హుడిగాను కితాబులు అందుకున్నారు. ఆయనకు తొలి విడతలోనే మంత్రి పదవి దక్కుతుందని భావించినప్పటికీ రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గం లెక్కల కారణంగా అకామిడేట్ చేయలేకపోయారు. అప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ మరో మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఉన్న ముగ్గురు మంత్రులు కోస్తా జిల్లాల వాళ్లే కావటంతో ఉత్తరాంధ్ర నుంచి ఒక నేతకు తప్పనిసరిగా ఈసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. జనసేనకు ఉత్తరాంధ్రలో మంచి బలమున్నప్పటికీ తొలి విడతలో అక్కడ మంత్రి పదవి దక్కకపోవటం స్థానికంగా అసంతృప్తికి కారణమవుతోంది. దాంతో ఇప్పుడు రాబోయే అవకాశాన్ని ఉత్తరాంధ్రకు ఇప్పించటం ద్వారా పవన్ కళ్యాణ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగిపోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడారని టీడీపీ వర్గాలంటున్నాయి. జనసేనకు మరో బెర్త్ ఇవ్వాలని భావిస్తున్నట్లు, త్వరలో ఒక పేరు సూచించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ చర్చ తర్వాత కొనతాల పేరును పవన్ కళ్యాణ్ ఖాయం చేసుకున్నట్లుగా జనసేన వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇంకా ఆ విషయాన్ని చంద్రబాబుకు చేరవేయాల్సి ఉంది. పార్టీలో ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ కొందరు సీనియర్ నేతలతో చర్చించగా కొనతాల సరైన అభ్యర్థి అని వారు అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి ఇప్పించడం ద్వారా కొనతాల లాయల్టీకి కూడా గౌరవం ఇచ్చినట్లవుతుందని చెప్పుకుంటున్నారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కొనతాల జాతకం తర్వాత తలకిందులయ్యింది. ఇప్పుడు మళ్లీ అదృష్టం వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొనతాల కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకోసారి పోటీ చెయ్యబోనని అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు.